నువ్వు నీ దుఃఖం గురించి ఆలోచించకు, అదేవిధంగా ఇతరుల దుఃఖాల గురించి కూడా ఆలోచించకు అని ఓషో చెప్పారు. సో, ఇక్కడ ఓషో గారు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. అదేంటంటే, మొదటి ప్రపంచ యుద్ధంలో చాలామంది మేల్ పర్సన్స్ చనిపోవడం జరిగింది. దాని తర్వాత మేల్ చైల్డ్ అనేది అలానే చాలా ఎక్కువ మంది పుట్టారు. సేమ్ ఇదే విధంగా రెండో ప్రపంచ యుద్ధంలో కూడా మేల్ పర్సన్స్ చనిపోవడం వల్ల మేల్ చైల్డ్ ప్రొడక్షన్ అనేది ఆ టైంలో ఆ బర్త్ అనేది ఎక్కువగా ఉందన్నట్లు. అంటే ఇక్కడ గాడ్ అనేవాడు చూసుకుంటాడు. మనల్ని సృష్టించిన వాడు అన్నీ సెట్ చేసుకుంటూ వెళ్తాడు. తనకి తెలీదా తన క్రియేషన్ని బ్యాలెన్స్ చేయడము? సో, మరి మిజరీ గురించి ఆలోచించకుండా ఏం ఆలోచించాలని చెప్పారంటే, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. నీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కదా, నువ్వు లైఫ్లో పొందిన ప్రతి ఒక్క బ్లెస్సింగ్ గురించి దాని గురించి కౌంట్ చేస్తూ ఉండు. డైలీ థ్యాంక్ఫుల్గా ఉండు. అంతేకాని నీ మిజరీ గురించి అండ్ ఇతరుల మిజరీ గురించి ఆలోచించకు. దాన్ని చూసుకోవడానికి ఎగ్జిస్టెన్స్ రెడీగా ఉంది. యూ డోంట్ బాదర్ అబౌట్ దట్ అనేసి చెప్పారు.